తెలంగాణ ప్రజలను ఎక్కువ రోజులు ఏమార్చలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. దమ్ముంటే అశోక్ నగర్కు వచ్చి నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పమని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. 8 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని అక్కడ ఉన్న నిరుద్యోగులతో చెప్పించాలన్నారు కేటీఆర్. అలా చేస్తే మేమందరం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. రాత్రి వరకు నిరసన వ్యక్తం చేయగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రకటించారు. ఒక బోగస్ జాబ్ క్యాలెండర్ డిక్లేర్ చేసి తెలంగాణ యువతను మోసం చేసినందుకు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మొదటి సంవత్సరంలో 2 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రాహుల్ గాంధీ తెలంగాణకు రావాలి, తెలంగాణ యువతకు వెంటనే క్షమాపణ చెప్పాలి. తప్పకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేంత వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడుతుంది. తెలంగాణ యువతకు న్యాయం జరిగేంత వరకు తప్పకుండా వారికి అండగా నిలబడతాం. రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ శాసనసభ ఒక దుశ్శాసనసభగా మారింది. ముఖ్యంగా ఈ శాసనసభలో ఒక జరుగుతున్న తీరు, కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న మా మహిళా శాసనసభ్యులను పట్టుకొని నోటితో ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి జాబ్ క్యాలెండర్ ఈ రోజు ఏదైతే ప్రకటించారో ఒక బోగస్ జాబ్ క్యాలెండర్కి సంబంధించి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద చేస్తున్నటువంటి నిరసనలను ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? అందరిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ పై ప్రకటన చేశారు. అయితే జాబ్ క్యాలెండర్ పై ప్రకటనే కాదు, చర్చ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబడ్డారు. ఆయన స్పీకర్ చర్చకు అనుమతి ఇవ్వలేదు, ఓన్లీ ప్రకటనకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడే గన్ పార్క్ ముందు బైఠాయించారు, చాలా నినాదాలు చేశారు సీఎంకు వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా సంవత్సరంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటివరకు కూడా ఒక ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. గతంలో ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినట్టు ఏదైతే నియామకాలు చేపట్టింది తప్పిస్తే కొత్తగా ఈ ప్రభుత్వం ఒక్కటి కూడా నియమించలేదు అనేటువంటి నినాదాలు చేస్తూ వాళ్ళంతా నిరసన తెలిపారు. అయితే ముఖ్యంగా చూసినట్టయితే గ్రూప్ 1 సంబంధించి 1:100 పద్ధతి నిష్పత్తిలోనే అభ్యర్థులు ఎంపిక చేయాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరినప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. నిరుద్యోగుల ఆవేదన పట్టించుకోవడం లేదు. నిరుద్యోగులను అంచివేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసిన నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులో తీసుకొని తెలంగాణ భవన్ కు వాళ్ళని ఎమ్మెల్యేలందరినీ కూడా తరలించారు. మొత్తంగా కొద్దిసేపు గన్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పొంది ఒకరిద్దరు నిరుద్యోగులు కూడా అక్కడికి వాళ్ళు సంఘీభావంగా వచ్చారు. వారిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మొత్తంగా చూసినట్టయితే నిరుద్యోగుల అంశం ఈ రోజు అసెంబ్లీలో హాట్ గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోడియం కూడా చుట్టుముట్టి మొత్తం నిరసన తెలిపారు. ముఖ్యంగా పోడియం ముందుకు రావద్దు అంటూ కూడా స్పీకర్ వారికి వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు వినలేదు. ఇంత లోపల అక్కడి నుంచి బయలుదేరి వారి నిరసన కార్యక్రమాన్ని గన్ పార్క్ వద్ద దాదాపు గంట సేపు కొనసాగించారు. తర్వాత పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి అటు తెలంగాణ భవన్ కు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. రైట్ చందు.